హలో ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈరోజు నేను స్టీమ్ ఐరన్ బాక్స్ గురించి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఎందుకంటే లాస్ట్ టైము ఈ స్టీమ్ ఐరన్ బాక్స్ అన్బాక్సింగ్ వీడియో పెట్టినప్పుడు ఆ వీడియో చూసి ఒకరు కామెంట్ చేశారనమాట. ఈ ప్లగ్ మీరు ఎలా యూస్ చేస్తున్నారు, అలాగే ఐరన్ బాక్స్ ఎలా యూస్ చేస్తున్నారు ఒకసారి చెప్పరా అనేసి కామెంట్ చేశారు. దానికోసమని నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఎస్పెషల్లీ వారి కోసం అండి ఈ వీడియో. చూడండి, ఈ ప్లగ్లో వచ్చేసి మనకి ఇక్కడ 16 amps అని క్లియర్గా మెన్షన్ చేశారు. చూసారా, ఈ పిన్ డిఫరెంట్గా ఉంది. అలాగే ఇది వచ్చేసి నార్మల్గా మనకి స్విచ్ బోర్డ్స్లో ఉంటాయి కదా, ఆ సైజ్ అనమాట. దీని మీద ఏమి ఇచ్చారు, 6/13 amps అని ఉందన్నమాట. ఇక్కడ ఇలాంటి ప్లగ్ నేను తీసుకున్నాను అనమాట. నేను ఫస్ట్ ఐరన్ బాక్స్ యూజ్ చేయడానికి తీసినప్పుడు నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. దీనికి సరిపడా అయితే స్విచ్ బోర్డ్లో మా హస్బెండ్ ఆల్రెడీ 16 ampsకి ప్లగ్కి సరిపడా అవి హోల్డర్స్ అయితే ఫిక్స్ చేయించేశారు. సో అక్కడ డార్క్గా ఉంటుంది, నాకు వర్క్ చేసుకోవడానికి అవ్వదు అని చెప్పేసి నేను ఎక్స్టెన్షన్ అయితే యూజ్ చేస్తాను. సో చూడండి, ఫస్ట్ ఈ ప్లగ్ కోసం అయితే ఇది తీసుకున్నా నేను. ఇలా ఉంటుందన్నమాట. దీని మీద క్లియర్గా ఉంది. ఈ ప్లగ్ వచ్చేసి నార్మల్ స్విచ్ బోర్డ్కి సరిపడానే ఉంటుంది. ఇప్పుడు చూసారా, ఇది ఎక్స్టెన్షన్ బాక్స్ నార్మల్ స్విచ్ బోర్డ్కి ఇలా ఫిక్స్ అయిపోతుంది. మన ఫ్యాన్స్ స్విచ్, లైట్ స్విచ్ ఉంటాయి కదా, అక్కడ స్విచ్ బోర్డ్లో ఏదైతే ప్లగ్లు ఇస్తారో, ఏదైతే హోల్డర్స్ ఇస్తారో అవే హోల్డర్స్ ఎక్స్టెన్షన్స్లో కూడా ఉంటాయన్నమాట. అలాగే నార్మల్గా ఇలా ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ మాత్రం ఈ ప్లగ్ ఫిక్స్ అయ్యేలాగా పెద్దగా ఇచ్చారనమాట. చూడండి, నేను ఈ విధంగా యూజ్ చేస్తాను, ఎక్స్టెన్షన్ పెట్టుకుని. లేదు, స్విచ్ బోర్డ్ దగ్గరే డైరెక్ట్గా టేబుల్ పెట్టుకుని కూడా నేను ఇది డైరెక్ట్గా ప్లగ్ ఇన్ చేసేసి నేను ఐరన్ బాక్స్ యూజ్ చేయొచ్చు. బట్ మిషన్ దగ్గర నాకు లైటింగ్ కోసమని నేను విండో దగ్గర మిషన్ ఫిక్స్ చేయించుకున్నాను. ఆ మిషన్ కోసమని నేను ఈ ఎక్స్టెన్షన్ యూజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఐరన్ బాక్స్ ఈ ప్లగ్ ఉంది కదా, ఇందులోకి ఫిక్స్ చేస్తున్నా. ఇలా ఫిక్స్ చేసి ఈ విధంగా ఒక ప్లగ్ వచ్చేసి ఐరన్ కోసం ఇది ఫిక్స్ చేసుకుంటాను. పక్కన వచ్చేసి మిషన్కి కూడా సేమ్ ఇదే ప్లగ్ ఇచ్చారండి నా మిషన్కి. అది ఇండస్ట్రియల్ పవర్ మిషన్ కదా, ఇదే ప్లగ్ కావటంలో ఇలాంటిదే ఇంకొక అడాప్టర్ తీసుకొని నేను ఇక్కడ పెట్టుకొని ఇది నేను ఒక ప్లేస్లో ఫిక్స్ చేసుకుని ఈ ప్లగ్ తీసుకెళ్ళి డైరెక్ట్గా స్విచ్ బోర్డుకి నేను ప్లగ్ ఇన్ చేసేసి యూజ్ చేస్తాను అనమాట. మీకు అర్థమైంది కదా. చూడండి, ఐరన్ బాక్స్ వచ్చేసి ఇక్కడ వీల్ ఇచ్చారు కదా, ఈ వీల్లో సెట్టింగ్ ఆప్షన్స్ ఉంటాయండి. నైలానా, రేయానా, సిల్కా, లేకపోతే ఉలెనా, కాటన్ అనేసి ఆప్షన్స్ ఇచ్చారు కదా. సిల్క్ అయితే డెలికేట్ ఫ్యాబ్రిక్ కాబట్టి సిల్క్ పైన పెట్టుకోవాలి, కాటన్కి కాటన్. ఈ విధంగా వీల్ అడ్జస్ట్మెంట్ ఉంటుందన్నమాట. ఇంకా వాటర్ వచ్చేసి మ్యాక్స్ అని ఉంది చూడండి, ఇక్కడ ఈ లెవెల్కి వాటర్ నింపుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఈ బటన్ ఉంది చూడండి, వాటర్ ఇక్కడ ఈ విధంగా క్యాప్ ఓపెన్ చేసి ఇక్కడ వాటర్ ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బటన్ ఉంది చూడండి, ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మార్కింగ్ చూడండి, దీనిపైన ఒక గీత ఉంది, ఇక్కడ లాక్ వేసినట్టు అనమాట. ఓకేనా. ఈ లాక్ ఈ విధంగా రిలీజ్ చేసుకొని మిడిల్లో పెట్టుకొని ఈ విధంగా ఈ బటన్ ప్రెస్ చేస్తే వాటర్ స్ప్రింకిల్ అవుతుంది. చూడండి, నా చెయ్యి మీద పడుతుంది. ఓకేనా. ఇది వచ్చేసి ప్రెషర్ రిలీజ్ చేస్తుంది. చూడండి, ఫాగ్. ఇప్పుడు నేను మీకు ఐరన్ చేసి చూపిస్తాను. చూడండి, ఎక్కువ ముడతలు ఉంటాయి కనుక ఈ వాటర్ ఈ విధంగా ఇలా ప్రెస్ చేస్తే వాటర్ పడుతుంది. దానిపైన ఇలా ఐరన్ చేసుకోవచ్చు. ఓకేనా. మెయిన్ నేను బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ లైనింగ్ కూడా కంపల్సరీ ఐరన్ చేస్తానండి, అప్పుడే నీట్గా ఉంటాయి బ్లౌజెస్ స్టిచ్ చేసినప్పుడు. ఆఫ్టర్ స్టిచ్చింగ్ కూడా నేను ఐరన్ కంపల్సరీ చేస్తాను. చూడండి, ఇప్పుడు మళ్ళీ వాటర్ స్ప్రింకిల్. చూసారా, ఫాగ్ రిలీజ్ అవుతుంది. ఈ విధంగా ఐరన్ బాక్స్ యూజ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ప్లగ్ గురించి అయితే కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఎలక్ట్రికల్ స్టోర్స్లో
కంపల్సరీగా దొరుకుతుంది మీకు. ఓకేనా, అడాప్టర్స్ తీసుకోండి. ఈ విధంగా ఐరన్ బాక్స్ యూజ్ చేయాలి. అంతేనండి, చాలా సింపుల్. మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.